ఉండాలంటే మరి యేసు ప్రభు బోధనలు మరి ఆయన యొక్క బోధనలు మనం గుర్తుపెట్టుకుని అలవర్చుకోవాలి. మరి ఆయన ఏమైతే చెప్పారో ప్రేమ, దయ, మరి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. మనుషులు ఇతరుల ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి. అలాగే పేదవారి ఎడల, మరి వికలాంగుల ఎడల, మరి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వారిని మనం మరి దయతో, కరుణతో మనం చూసినట్లయితే ప్రభువు చెప్పినటువంటి ఆ బోధనలు మనం అమలు చేసినటువంటి వాళ్ళం అవుతాం. మరి ఆయన చెప్పినటువంటి బోధనలన్నీ కూడా మనం అమలుపరిచినట్లయితే మరి మనకి మంచి ఆరోగ్యవంతులుగాను ఆయన మనల్ని చూస్తారు. మనం చేసినటువంటి పనులన్నీ కూడా ఆయన వెనకాల ఉండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయన బోధనలన్నీ కూడా మనం కంపల్సరీగా మనం అమలుపరుచుకోవాలి. మరి ప్రజలందరూ కూడా, మన వెంటూరు గ్రామస్తులు అందరూ కూడా మంచి ఐశ్వర్య ఆరోగ్యాలతో మరి కొనుక్కోగలని చెప్పేసి నేను ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. చక్కని శుభాలు అందించినటువంటి గ్రామ సర్పంచ్ గారైనటువంటి వాసంశెట్టి వెంకటరావు గారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రాధాకృష్ణ గారు, అలాగే నున్న ప్రదీప్ కుమార్ గారు వారి శుభాలు తెలియజేయవలసింది కోరుతున్నాను. నన్ను ఈ క్రిస్మస్ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మరి మా దగ్గర బంధువు మరి సైమన్ చెన్నన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, మరి ప్రజాప్రతినిధులకు అందరికీ నా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ఉన్నటువంటి సహోదరులందరికీ కూడా ప్రభు పేట వందనాలు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ, మరి నిజంగా దేవుడి ప్రేమ, జాలి, దయ, కరుణ మనకు ఉండాలంటే మనం పేదవారి పట్ల కనికరం కలిగి ఉండాలి. అదే మనకు నిజమైన క్రిస్మస్. అంతే తప్ప మనం భోజనాలు పెట్టాం లేదా ఆర్భాటంగా మనం క్రిస్మస్ చేసాము, అది గొప్ప సంగతి కాదు. మనకున్న స్థితిని బట్టి ఇంకా పేదవారిగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల మనం ప్రేమ కలిగి వారికి మన దగ్గర ఉన్నటువంటి ఇంకా మనకంటే పేదవారిగా ఉన్నటువంటి వారిని మనం ప్రేమ, జాలి, కనికరం అయి చూపిస్తేనే మనకి నిజంగా దేవుడికి మనం గొప్ప ప్రేమ అర్పించినట్టు అవుతాం. అంతే తప్ప మనం వేరేగా లోకానుసారంగా ఒక దిక్కున లేదా ఇంకో దిక్కున ఇంకోలాగా మనం జీవిస్తే అది నిజంగా దేవుడి ప్రేమ కాదు. మనం ఎప్పుడైతే దేవుడి యందు యథార్థంగా జీవిస్తామో దేవుడు మనకి పరలోకంలో మంచి నిత్యరాజ్యం ఉంటుంది. అంతే తప్ప లోకంలో ఇక్కడ ఒకలాగా, చర్చిలో ఒకలాగా, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకోలాగా మనం బిహేవ్ చేస్తే దేవుడు మోక్షరాజ్యాన్ని మనం చేరుకోము. దేవుడి యందు మనం యథార్థంగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనం పరలోక రాజ్యం చేరుకుంటాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చిన్నాన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చక్కని శుభాలు తెలియజేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న సమయంలో వాక్య పఠనాలు చదువుకుందాం. ఐశ్వర్య రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు. మన మధ్య ఉన్నటువంటి విజయ్ గారు వచ్చి చదివి వినిపించాలని కోరుతున్నాను. అలాగే రెండవ భాగముగా శేఖర్ గారు లోకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1-7 వచనాలు. అలాగే 3వ భాగంగా గలతీ 4 జాన్ గారు, తరువాత 8 గలతీ 4:4. ప్రభు పేట మీకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన తెలియజేస్తూ ఉన్నాను. మరి స్టేజ్ మీద ఉన్న దైవజనులకు, అలాగే ప్రజాప్రతినిధులకు, అలాగే మరి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మరి దైవజనులు, మరి సైమన్ గారికి, మరి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏక సమయంలో నాకు ఇవ్వబడిన వాక్య భాగమును మనం చదువుకుందాం. మరి ఆ గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదువు